దాన్ని మనం వింటున్నప్పుడు ఏ ఆలోచన కలిగి ఉంటాం? ఫస్ట్ శ్రమలో అంటే ఎవరని పేరు చెప్తాం? యోబు గారి పేరు చెప్తాం. శ్రమలు దేవుని చిత్తం అని చెప్పడానికి మనం ఎవరిని వాడుకుంటాం? యోబుని వాడుకుంటాం కదా. అంటే యోబు గ్రంథాన్ని మన పాయింట్ ఆఫ్ వ్యూలో మన ఆలోచనతో స్టడీ చేస్తున్నంత కాలం క్రీస్తులో ఉన్న విశేషతను మనము అనుభవించలేము. క్రీస్తులో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచన మనం పొందుకోలేము. క్రీస్తులో ఉన్న మార్గాన్ని మనం చూడలేము. ఎప్పుడైతే మనము క్రీస్తులో యోబు గ్రంథంలో క్రీస్తును మనం చూడడం ప్రారంభిస్తే, యోబు గ్రంథంలో క్రీస్తును మనం దర్శించుకోగలిగితే ఆ రోజు నుంచి మన లైఫ్ టర్న్ అయిపోయినట్టే. ఎప్పుడైనా దేవుడు గుర్తుపెట్టుకోండి, ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. మన దేవుడు ఏ దేవుడు అని అంటే సమకూర్చే దేవుడే కానీ నష్టపరిచే దేవుడు కాదు. చెప్పండి, మన దేవుడు ఏ దేవుడు? సమకూర్చే దేవుడే కానీ నష్టపరిచే దేవుడు కాదు. మన దేవుడు భాగమిచ్చే దేవుడే కానీ పాడు చేసే దేవుడు కానే కాదు. చెప్పండి, నాతో పాటు చెప్పండి. భాగమిచ్చే దేవుడే కానీ నష్టపరిచే దేవుడు కాదు. అంటే ఈ రాత్రి మనం ఇక్కడికి వచ్చింది మన భాగమును పొందుకోవడానికి, మన స్వాస్థ్యమును పొందుకోవడానికి. మనము పోగొట్టుకున్న వాటిని మన ఉద్దేశముల చేత, మన ఆలోచనల చేత, మన మూర్ఖత్వము చేత, మన తొందరపాటు చేత, మన అవిధేయత చేత మనం పోగొట్టుకున్న వాటిని మనము ఇక్కడ పొందుకునే స్థలమే సంఘము అనేది. చెప్పండి, సంఘం అంటే ఏంటి? పోగొట్టుకున్న వాటిని పొందుకునే స్థలం అన్నమాట. మనకు ఒక సామెత తెలుసు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ వెతకాలి అని. అది లోకంలో వర్తించే మాట. కానీ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నా సంఘములో వెతుకు, నీకు అన్నీ దొరుకుతాయి. ఏమేన్? నా మాట అర్థమైందా? చెప్పండి చెప్పండి, ఏం చెప్పిన నేను? ఎక్కడన్నా పోగొట్టుకో, నీ పరిస్థితులు ఎక్కడన్నా ఎలాగైనా ఉండనివ్వండి, కానీ సంఘములో మీరు పోగొట్టుకున్న వాటిని ఎలా పొందుకోగలుగుతారు. ఎందుకనంటే సంఘము అంటే 4 గోడల కేంద్రం కాదు. సంఘము ఈజ్ నథింగ్ బట్ ద ప్రీచింగ్ అబౌట్ జీసస్. క్రీస్తును గూర్చి ఉపదేశము కలిగే స్థలం పేరు సంఘము అని అర్థం. ఓకేనా? రకరకాల పేర్లతో సంఘాలు నడుస్తున్నాయి లేవా? చర్చెస్ పేరు ఉన్నాయి. ఎన్ని సంఘాలకు? ప్రతి సంఘానికి ప్రతి పేరు ఉంది. పేరు అనేది మ్యాండేటరీ కాదు, నేమ్ అనేది మ్యాండేటరీ కాదు. కానీ సంఘము అంటే ఏంటంటే క్రీస్తును గూర్చిన ఉపదేశపు స్థలం, క్రీస్తును గూర్చి ప్రకటించబడే స్థలం. ఈ స్థలంలో మీరు క్రీస్తులో అన్నింటినీ పొందుకుంటారు. లోకంలో పోగొట్టుకున్న వాటిని క్రీస్తులో పొందుకుంటారు. అనండి ఒకసారి. ఎంత బాగుంది మాట. ఎక్కడ పోగొట్టుకున్నారో మీకు అనవసరం, ఏ స్థలంలో మీరు పోగొట్టుకున్నారో అది అనవసరం, ఎలా పోగొట్టుకున్నారో అది అనవసరం. మీ పేరు పోయిందా? డబ్బులు పోయినాయా? మర్యాద పోయిందా? మీరు జ్ఞానం లేకుండా ఏమంటారు అవమానించబడుతున్నారా? ఇంకేమైనా కావచ్చు. లోకంలో ఒకప్పుడు మీరు ఏం కలిగి ఉన్నారు, ఇప్పుడు ఏం పోగొట్టుకుని ఉన్నారు, దాన్ని మీరు క్రీస్తులో వెతకడం ప్రారంభిస్తే దానికి శ్రేష్టముగా మీరు పొందుకుంటారు. అర్థమైంది నేను చెప్పింది? చెప్పండి చెప్పండి. పొందుకుంటారు. లోకంలో మనం దేన్ని పోగొట్టుకున్నాం అనేది మ్యాండేటరీ కాదు. క్రీస్తులో ఏం సంపాదించుకుంటున్నాం అనేది మ్యాండేటరీ అన్నమాట. వాక్యం మీకు ఇలా ఉంటుంది, తెలిసిన వాక్యమే. ఒకడు లోకమంతయు సంపాదించుకొని ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? నేను క్రీస్తును సంపాదించుకొని నిమిత్తం, వింటున్నారా? చెప్పండి చెప్పండి, ఏమన్నా ఆ మాట రండి ఒకసారి చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక నితిన్ స్క్రీన్ షాట్ చేయి. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదవండి. చూసారా? క్రీస్తును గూర్చిన జ్ఞానము నిమిత్తము
నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి, గట్టిగా చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎలా 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 మళ్ళీ చెప్పండి. కాదు కాదు, ఫస్ట్ నుంచి చెప్పండి. రైట్. దేని నిమిత్తము? మళ్ళీ మంచిగా చెప్పాను. క్రీస్తు నిమిత్తము, క్రీస్తును గూర్చిన జ్ఞానము నిమిత్తము. యేసు క్రీస్తును గూర్చిన జ్ఞానం, అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము నేనేం నష్టంగా ఎంచుకుంటున్నాను? ఏమైనా నష్టంగా ఎంచుకున్నాడు? ఎవ్రీథింగ్, సమస్తము నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు ఇక్కడ వాక్యంలో. మీరు ఎప్పుడైతే క్రీస్తును సంపాదించుకోవడానికి ప్రయాణం చేస్తారు, క్రీస్తును సంపాదించుకోవడానికి ముందుకు వెళ్తారు, మీరు క్రీస్తును సంపాదించుకునే ప్రయత్నంలో లోకంలో అనేకులు శ్రేష్టముగా ఎంచుకుంటున్న వాటిని మీకు ఫ్రీగా ఇస్తాడు. లోకానికి డబ్బు శ్రేష్టమైందా కాదా? లోకంలో డబ్బు కోసం అందరూ పరిగెడుతున్నారా లేదా? మీకు ఫ్రీగా డబ్బులు ఇస్తారు ఆయన. ఆమేన్. డబ్బు మనకి ఎప్పుడు బానిసనే. ఆమేన్. మనీ ఈజ్ అవర్ సర్వెంట్ అనమాట. మనీ ఈజ్ అవర్ సర్వెంట్. వీ హ్యావ్ మోర్ ట్రెజర్ ఇన్ క్రైస్ట్. మనకు చాలా క్రీస్తునందు ధనం ఉంది. దాన్ని అనుభవించకపోవడం వల్ల మనము నష్టపోతున్నాం అంతే. ఇప్పుడు మీరు ఈ రాత్రి వచ్చారు, మీ ఉద్దేశాలు ఏమైనా ఉండొచ్చు, మీ ఆలోచనలు ఏమైనా ఉండొచ్చు, కానీ నేనేమన్నానంటే మీరు దేని కొరకు వచ్చినా, చెప్పండి, దేని కొరకు మీరు వచ్చినా క్రీస్తులో ఉన్న వాటి విషయమే దృష్టి పెడితే మీకు తిరుగు ఉండదు. క్రీస్తులో ఉన్న వాటి మీద దృష్టి పెడితే మీకు తిరిగే ఉండదు. కాబట్టి మనిషి మీద ఫోకస్ చేయొద్దు. ఇప్పుడు రకరకాలుగా చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు చాలామంది. పెద్ద పెద్ద సంఘాల గురించి చెప్తున్నాను. అక్కడికి ఎందుకు వెళ్తారు అని అంటే ఫ్రెండ్స్ కోసం కొంతమంది వెళ్తారా వెళ్ళరా? కొంతమంది టైంపాస్ కోసం వెళ్తారు. కొంతమంది మేము మతంలో ఉన్నాం కాబట్టి ఆదివారం చర్చికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళేవారు ఉన్నారు. కొంతమంది అబ్బాయిల కోసం వెళ్తారు, కొంతమంది అమ్మాయిల కోసం వెళ్తారు, కొంతమంది చిల్లర పనులు చేయడానికి వెళ్తారు. నేను ఏమంటున్నానంటే ఎందుకొరకు చర్చికి వెళ్ళినా చెప్పాలా, క్రీస్తును కనుక చూడడం ప్రారంభిస్తే ఆ క్రీస్తులో ఉన్న వాటిని పొందుకుంటాం అన్నమాట. సో నీవు దేని కొరకు సెర్చ్ చేస్తున్నావో ఆ లోకంలో నువ్వు శ్రేష్టమైనది అనుకుంటున్నది నీవు వెతకాల్సింది లోకంలో కాదు, సంఘంలో కాదు, క్రీస్తులో. సంఘంలో మీన్స్ అంటే 4 గోడల మధ్య కాదు, క్రీస్తు అనే ఉపదేశంలో నువ్వు వెతకడం ప్రారంభిస్తే సరిపోతుంది. కొంతమంది ఎందుకు చర్చికి వస్తారనంటే చర్చికి వచ్చినప్పుడు చాలామంది పరిచయం అవుతారా అయినప్పుడు దాంట్లో మంచి ఉద్యోగం చేసేవాళ్ళు, లేకపోతే జాబ్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పరిచయం చేసుకొని మంచిగా నాకు కొంచెం డబ్బు అవసరం ఉంది, లేకపోతే నాకు ఇంకేం కావాలా, అప్పుకి ఇంత కావాలని చెప్పి తీసుకుంటారు. మళ్ళీ జెండా ఎత్తేస్తారు. అప్పుడు ఏమైపోతుంది? దీనివల్ల ఎవరు నష్టపోతారు? ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఎవరిని చూసిస్తారు? సేవకుడే కదా, వచ్చింది సేవకుని తరపున ఉంచో కదా, అంటే సేవకుడు తెలిసిన వాళ్ళే కదా అని ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏమైపోతుంది? అక్కడ క్లాస్ వస్తూనే రావట్లేదు. నేను ఏమన్నానంటే వాళ్ళ ఉద్దేశాలు అంటే ఎక్కడ ఉంటాయంటే నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా, ప్రార్థన చేస్తాను, అప్పులు పోతాయని మైండ్ సెట్తో రారాలు. అర్థమైందా? వాళ్ళు ఎలాంటి ఉద్దేశంతో వస్తారని అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏముంటుంది, ఎవరిస్తారు, అప్పుకి ఎవరిస్తారు, నా అప్పు తీర్చుకోవడానికి ఎవరు సాయం చేస్తారు, వీళ్ళకి ఇలా ఎగ్గొడదాం. క్రైస్తవులు కదా, ఎవరు ఏమైనా అంటారా? క్రైస్తవులు ఏమైనా అంటారా? క్రైస్తవులు గొడవలకు వెళ్తారా? క్రైస్తవులు ఇంకేమైనా చేస్తారు? ఇవన్నీ చేయరు. కాబట్టి ఎవరిని అడగడం కరెక్టు? క్రైస్తవుల్ని అడగాలి. ఇలాంటి ఆలోచనలతో కూడా సంఘంలో పరిచయం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీరు. అర్థమైందా? మంచోళ్ళు కదని చెప్పి నమ్మి ఎవరికి షేకాండు ఇస్తారా? క్రీస్తులో ఉన్న వాటిని పొందుకునేవారు ఎలా ఉంటారనంటే మనకు ఆశీర్వాదంగా మార్చబడతారు. అందుకే మీరు ఎవరిని కూడా నమ్మద్దు. ఇక్కడ కదా, ఎక్కడికి వెళ్ళినా మీరు నమ్మద్దు. ఓకేనా? అలా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోండి, ఇవి క్రీస్తులో ఉన్న అతి శ్రేష్టమైన జ్ఞానంలో మీకు కలుగుతుంది, క్రీస్తులో ఉన్న అతి శ్రేష్టమైన మార్గంలో కలుగుతుంది. వివాహాలు ఉంటాయి. వివాహాలు జరిగేటప్పుడు కూడా సంఘంలో బాగున్న వాళ్ళు
వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, చేసేస్తే అయిపోతాను చేసేస్తారు చాలా పెద్ద పెద్ద సంఘాల్లో. తెలుసా విషయం మీకు? నేనేమన్నానంటే వాళ్ళు ఎక్కడ వెతికారు? ఎక్కడ? సంఘం 4 గోడల మధ్యలో వాళ్ళ ఫ్యామిలీ బాగుంది, వాళ్ళు మనకు ముందు నుంచి తెలిసిన వాళ్ళు అని మనం అనుకోవడం. పర్లేదు, వీళ్ళు అడిగారు కదా, వీళ్ళు కూడా మనకు తెలిసిన వాళ్ళే, వీళ్ళ కుటుంబం మంచిదే, వీళ్ళ ఫ్యామిలీ మంచిదే కాబట్టి మనం మాట్లాడి చేసుకుందాం అంటారు. ఇలా కూడా చేయొచ్చా పెళ్ళిళ్ళు? చేయకూడదు. ఇలా కూడా చేయకూడదు. ఎందుకు అంటే నువ్వు చర్చికి వచ్చింది దేని కొరకు కాదు, వివాహ సంబంధం కొరకు కాదు నువ్వు వచ్చింది. నువ్వు దేని కొరకు వచ్చావు అంటే క్రీస్తులో ఉన్న అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి వచ్చావు. కాబట్టి ఇప్పుడు నీ వివాహ సంబంధం క్రీస్తులో ఉందా, చర్చిలో ఉందా? చెప్పాలా? క్రీస్తులో ఉందా, చర్చిలో ఉందా? నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? చూసి నవ్వింది అనుకో, ఎక్కడ నవ్వింది? చర్చిలోనే నవ్వింది. కాబట్టి ఆమె ఖచ్చితంగా ఆమె క్రిస్టియనే, నేను క్రిస్టియనే, ఆమె వాక్యం వింటుంది, నేను వాక్యం వింటా అన్నావు అనుకో, చర్చి ఒకటి, కులం ఒకటి, ప్రార్థన ఒకటి, ఇంకా వాక్యం ఇవన్నీ కాదు ఇక మ్యాటర్. అక్కడ క్రీస్తులోనే నువ్వు కనుగొన్నావా అని అడుగుతున్నాను నేను, అంతే. క్రీస్తులో వెతుకు. ఒకసారి ఏసన్న గారు, దైవజనుడైన ఏసన్న గారు అలా ఒక మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్తున్న టైంలో ఇతనితో ఉండేటటువంటి ఒక దానియేల్ అనే ఒక సహోదరుడు ఉండేవాడంట ఆ టైంలో. అయితే ఆ మీటింగ్కి అతను దానియేల్ కూడా ఏసన్న గారితో పాటు వచ్చాడు. వచ్చినప్పుడు ఏసన్న గారు ఒక మాట అన్నారంట. అదే మీటింగ్స్ కూడా ఆ పాస్టర్ గారి దగ్గర జరిగితే ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు దానియేల్ని పిలిచి, దానియేలు వీళ్ళ పెద్ద పాపని చేసుకో అని చెప్పిండట. పెద్ద పాపను చేసుకో అని చెప్తే సరే పాస్టర్ గారు అని చెప్పేశాడంట. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు రెడీ అన్నారట. అప్పుడప్పుడు డేట్ తీశారంట, పెళ్లి డేట్ తీశారంట, అంత అయిపోయిందట. ఆ తర్వాత అమ్మాయిని చూస్తే జీడిగింజ. అర్థమైందా? అంటే ఎంత నల్లగా ఉండాలో అంత నల్లగా ఉంది. కానీ ఇతను యసన గారు మీరు నాకు పెళ్లి చేసుకోమన్నారు కానీ అమ్మాయి ఎట్లనో చూపించిందని అని అడగలేదంట, చేసేసుకున్నాడంట. చాలా ఘనంగా వాళ్ళు బతకడం ప్రారంభించారట. నేనేమన్నానంటే క్రీస్తులో ఉన్న వాటి విషయమై మనము ఆలోచన చేస్తే, క్రీస్తులో ఉన్న వాటి విషయమై మనం ముందుకెళ్తే అప్పుడు ఏ విషయంలో కూడా మనం తొందరపడే ప్రయత్నాలు రావు. ఏమేన్ నా మాట అర్థమైందా? అందుకే నాకు ఎవరైనా అడుగుతారు కదా, ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినప్పుడు, అన్న వాళ్ళు పలానా వాళ్ళు డబ్బులు ఇస్తే మనం సెట్ అయిపోతామంటే, వాళ్ళు డబ్బులు ఇస్తే ఇంకో సెట్ ఎందుకు అవుతాం మనం? వాళ్ళు డబ్బులు ఇస్తే మనం ఎందుకు సెట్ అవుతాం? వాళ్ళు డబ్బులు ఇస్తే మనం సెట్ అవ్వం. క్రీస్తునందు మనం కలిగి ఉన్న సహాయాన్ని బట్టి సెట్ అవుతాం. అవునా కదా? ఇప్పుడు ఈ అప్పు ఈ డబ్బు తీసుకొచ్చి ఈ అప్పు కట్టేస్తే నేను ఫ్రీ అని మనం అనుకుంటాం. ఎస్ ఆర్ నో? కానీ మనం అనుకోవాల్సింది దేన్ని బట్టి? అప్పును బట్టి కాదు, ఈ తీర్తే అని కాదు. మనం అనుకోవాల్సింది అంటే వీఆర్ ఆల్రెడీ సెటిల్డ్. వీఆర్ ఆల్రెడీ సెటిల్డ్. ఎందులో సెటిల్డ్? క్రీస్తులో మనకి ఏమేం కావాలో, క్రీస్తునందు మనం వేటికి అర్హులమో, వేటి విషయంలో భాగ్యవంతులమో, వేటి విషయంలో మనం సమస్తాన్ని కలిగి ఉన్నామో దాని విషయంలో సెటిల్డా కాదా? సెటిల్డ్ అన్నప్పుడు మనం నష్టపోతున్నాం. ఎక్కడన్నా నష్టపోం కదా. అందుకే నువ్వు వెతకాల్సింది ఎక్కడా? కుటుంబాలను కూడా ఎక్కడ కట్టుకోవాలని చూస్తున్నారు చాలామంది. కోర్టులలో, కౌన్సిలింగ్ సెంటర్లలో కట్టుకోవాలని చూస్తున్నారు. నేనేమన్నా క్రీస్తునందు కట్టుకో. క్రీస్తులో ఉన్నటువంటి ఆ కట్టుబాటుకు నువ్వు విధేయత చూపించు, దేవుడే కడతాడండి. అర్థమైంది నేను చెప్పింది? ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు వాక్యం? ఏమేన్ నా మాటలు అర్థమవుతున్నాయా? అందుకే క్రీస్తులో ఉన్న వాటి విషయమై మనం విచారణ చేయాలి. యోబు గ్రంథాన్ని చూసేసి శ్రమలు కూడా దేవుని చిత్తం, ఆ శ్రమల్లో మనం ఉండిపోయి అలాగే సతమతం అయిపోతున్నామని అంటే అసలు ఆ శ్రమల్లో కూడా మనం ఎలా ప్రార్థన చేయాలో, ఎలా వాక్యం వినాలో మనకు అర్థమవుతుంది. చాలా ఆ టైంలో మనం ఎలాంటి వాక్యాలు వింటాం తెలుసా? ఆ టైంలో ఎలాంటి వర్తమానాలు పొందుకుంటాం తెలుసా? ఇలా యూట్యూబ్ షార్ట్స్ రీల్ చేయగానే చేతెత్తి దేవుడు నేను దీవిస్తాడు అన్నాడు అనుకో, నీ దుఃఖం చూడట్లేదా? చెప్పట్లేదు. కానీ అంటే నేను ఏమంటున్నానంటే ఈ షార్ట్స్కి, ఈ రీల్స్కి మనం బందీ అయిపోవద్దు అంటున్నా. నువ్వు శ్రమ పడుతున్నట్టు నీకు అనిపిస్తున్నప్పుడు, నువ్వు దుఃఖంలో ఉన్నట్టు అనిపిస్తున్నప్పుడు నువ్వు ఆదరించబడాల్సింది దేవుడు నీ కన్నీళ్ళు చూడట్లేదా అనే దాని దగ్గర కాదు. నా పాయింట్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎస్, మీరు దేవుడు నీ కన్నీళ్ళు చూస్తున్నాడు. ఎన్ని రోజులు చెప్తాం, ఎంతమంది చెప్తున్నారు ఆ మాట? ఎస్, నీ కన్నీళ్ళు చూడకుండా ఉన్నాడు. ఆయన గుడ్డడం కాదు, చూస్తాడు.
కానీ నేనేమన్నానంటే నువ్వు అనుభవిస్తున్నటువంటి ప్రయాస మధ్యలో, నువ్వు అనుభవిస్తున్నటువంటి మార్గము మధ్యలో, నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆదరణ లేని పరిస్థితుల మధ్యలో నువ్వు టెంపరీ సొల్యూషన్స్ కోసం వెతకద్దు, టెంపరీ వర్డ్స్ కొరకు వెతకద్దు. నువ్వు వెతకాల్సింది ఏంటంటే ఈ టైంలో నీ వాక్యము ఏంటి ప్రభువా అని అడగాలి. ఏమనాలి? గట్టిగా గట్టిగా, ఈ టైంలో వాట్ ఈజ్ యువర్ మెసేజ్? నీ వర్తమానం ఏంటి? నేను ఆర్థికంగా చాలా నష్టపోతున్నాను, కుటుంబ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతున్నాను, నేను సంబంధాల విషయంలో లేకపోతే చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నాను ప్రభా, నేను ఈ విషయంలో నేను వర్తమానం ఏమైతే ఉందో దాన్ని నాకు బయలుపరచు ప్రభా అంటే నేను చెప్తాను ఆయన వర్తమానం నడిపించే విధానము ఎంత శ్రేష్టంగా ఉంటుందో మీరు చూడండి. నేను చాలామందికి చెప్తాను, మీరు సంఘానికి వెళ్తున్నారు కదా, నేను త్రాగుడుకు మానేశాక వెళ్తానని ఎప్పుడు అనొద్దు, త్రాగుతూ కూడా చర్చికి వెళ్ళండి అని చెప్తాను నేను. ఎందుకంటే ఆ వ్యక్తి త్రాగడం వల్ల నష్టపోవట్లేదు, వాక్యం వినకపోవడం వల్ల నష్టపోతున్నాడు. ఏమేన్? నా మాట అర్థమైందా? చెప్పండి, నేను చెప్పిన చెప్పండి. త్రాగడం వల్ల నష్టపోవట్లేదు ఆ మనిషి, వాక్యం వినకపోవడం వల్ల నష్టపోతున్నాడు. ఎందుకనంటే వాక్యం వింటుండగానే అతనిలో ఆత్మకార్యం ప్రారంభమవుతుంది. ఆ వాక్యము, ఆ ఆత్మకార్యమే అతన్ని త్రాగు నుండి విడిపిస్తుంది. అర్థమైందా? కొన్ని ఎదవ పనులు చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నేను సంఘానికి రమ్మని చెప్తాను. కొంతమంది అంటారు నువ్వు వాళ్ళు ఎందుకు రమ్మంటున్నావు అన్న, కొంతమంది అంటారు నువ్వు వాళ్ళకి ఎందుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నావు అని అంటారు. నేను అంటాను, నేను వాస్తవంగా వాళ్ళ విషయమై నాకు దృష్టి ఉండదా? ఉంటుంది. నాకు ఆలోచన ఉండదా? ఉంటుంది. వాళ్ళ గురించి ప్రార్థన చేయకుండా ఉంటానా? ఉండను కదా, ఉంటుంది. నాకు అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రభు నాకు చెప్పే విషయాల పట్ల నేను ఒక నిబంధన కలిగి లేదా నిబద్ధత కలిగి మాట చెప్తానన్నమాట. నాకేం తెలుసు అని అంటే యోనా యొక్క సందర్భం చాలా ఇష్టం. యోనా సందర్భంలో నువ్వు నాశనం అయిపోతావని యోనా పట్టణానికి, నెనివే పట్టణానికి చెప్పాడు. అప్పుడు వాళ్ళందరూ ఏమయ్యారు? దేవుని వైపు తిరిగినాడు. బాగుపడ్డారా లేదా? కాబట్టి నేనేమన్నానంటే అతడు పొందబోయే నష్టాన్ని నేను చెప్పడం కంటే అతడు పొందబోయే మేలు నేను చెప్పాను అనుకో, అతడు బాగుపడడం ప్రారంభిస్తాడు. ఆ వ్యక్తి జీవితంలో బాగుపడడం ప్రారంభమైతే అతడు ఆ చేస్తున్న కార్యంలో నుంచి కూడా విడిపించబడతాడు. అతడు ఆ మార్గంలో నుంచి తప్పించబడతాడు. ఎస్ సార్, నేను చెప్పింది కరెక్టేనా కదా? ఎస్. అంటే ఇప్పుడు మనం వినాల్సింది దేని గురించి? క్రీస్తుని గురించి వినడం, అంతే. నువ్వు ఏదో తప్పు చేస్తే ఈ దరిద్రం నీకు కలిగింది, నువ్వు ఏదో పాపం చేస్తే నీకు ఈ దరిద్రం కలిగిందని అంటున్నాడనంటే అతను క్రీస్తునందు ఉన్నటువంటి ఉపదేశాన్ని పొందుకున్నవాడు కాదు. కొంతమంది శ్రేష్టమైన వర్తమానాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, క్షమాపణ అనేది చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ మనుషులు క్షమించడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. అప్పుడు వాళ్ళు చెప్తున్నది వర్తమానం మాత్రమే, వాక్యం మాత్రమే, అది క్రీస్తులో నుంచి పొందుకున్న వాక్యం అయితే కాదు. ఇన్ జనరల్గా వాళ్ళకు క్రీస్తులో ఉన్నటువంటి రమ్యత తెలుసు కాబట్టి, క్రీస్తులో ఉన్నటువంటి మాధుర్యం తెలుసు కాబట్టి దాన్ని ప్రకటిస్తున్నారు. తేనె తాగి చెప్పచ్చా? తేనెను తాగి చెప్పచ్చా? తాగిన తర్వాత చెప్పచ్చా? తాగకుండా కూడా చెప్పచ్చా? చెప్పలేమా? చెప్పొచ్చుగా. తేనె ఎట్లుంటుంది? తీయగానే ఉంటుంది కదా, మధురంగానే ఉంటుంది కదా. తాగినోడు ఏమని చెప్తాడు? బాబా అన్న తాగినోడు తేనె బాగుంటుందిరా అంటాడు. రెండు తేడా ఏం కాదు. కానీ తాగినోడు చెప్పడానికి తాగనోడు చెప్పడానికి తేడా ఉంటుంది. రెండూ ఒకటే. అర్థమైందా? రెండూ ఒకటే, రెండు తప్పేం కాదు. రెండు ఉపదేశాలు, రెండు నీతి పరిచర్యలే, రెండు సమాధాన పరిచర్యలే, రెండు విశ్వాస సంబంధమైన ఏర్పాటును బోధించే పరిచర్యలే. కానీ విశ్వాస సంబంధమైన ఏర్పాటును అనుసరిస్తూ బోధిస్తున్నారా, లేదా విశ్వాస సంబంధమైన ఏర్పాటును మాత్రమే ప్రకటిస్తున్నారా? అది చూడాలి మనం. క్షమాపణ అనేది ఎంత శ్రేష్టమైందో తెలిసినప్పుడు క్షమించాలా లేదా? క్షమించి చేర్చుకోవాలా లేదా ఎవరినైనా? మనం ఏం చేస్తున్నాం? ఆ వ్యక్తిని లోకం ఒక దొంగను తీసుకుపోయి ఎక్కడ పెడుతుంది? జైల్లో పెడుతుంది. మనం ఎక్కడ పెడుతున్నాం? సంఘం బయట పెడుతున్నాం. లోకం జైల్లో ఉండడానికి సంఘం బయట ఉండడానికి తేడా ఉందా? వాడు దొంగతనం చేసి పాడవుతలేడు, సంఘంలోనికి రాకపోవడం వల్ల పాడైపోతున్నాడు, అంతే. అర్థమైందా? సిఫారసు చేస్తాడు పౌలు గారు ఎవరి గురించి అంటే ఫిలోమోను గురించి. ఒకప్పుడు నిష్ప్రయోజనమైనటువంటి వాడైన ఫిలోమోను ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అంటాడు. ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎలా ఇస్తాడు? అతను వర్తమానం వినడం ప్రారంభించాడు. పౌలు గారు, ఫిలోమోను గారు ఒకరి దగ్గర ఉన్నారు. ఆయన వర్తమానం ద్వారా కట్టబడ్డాడు. ఇదిగో కట్టబడిన ఫిలోమోను నీ దగ్గరకు వస్తున్నాడు, చేర్చుకో అయ్యా అని చెప్పాడు అనమాట. అర్థమైందా?
వాక్యం విన్న ఫిలోమోన్, ఇంతకాలం వాక్యం ఇంతకాలం బాగుపడ్డటువంటి ఫిలోమోన్ మరలా నీ దగ్గరకు వస్తున్నాడు. ఇంతకు ముందు నీకు నష్టమైన వాడు ఇప్పుడు నీకు ఆశీర్వాదం అవుతాడని చెప్పాడు అనమాట. ఎప్పుడు ఈ సంగతుల గుండా మనం వెళ్ళగలుగుతాం? ఎప్పుడు ఈ శ్రేష్టమైన మార్గం గుండా వెళ్ళగలుగుతాం? ఎప్పుడు ఈ అతి శ్రేష్టమైన మార్గాన్ని మనం దర్శించుకోగలుగుతాం? ఎప్పుడు ఈ సర్వోత్తమైన మార్గంలో నడిపించబడగలుగుతాం అంటే క్రీస్తులో ఉన్న రమ్యతను అనుభవించినప్పుడు. అద్భుతాలు జరుగుతాయా? ఏ చర్చిలో జరుగుతలేవు అద్భుతాలు? ఏ సంఘంలో జరగట్లేదు అద్భుతాలు? ఈ సంఘంలో జరగట్లేదని చెప్పండి నాకు ఎవరు చెప్తారా? ఏ సంఘంలో జరుగుతాయి? అక్కడ జరుగుతాయిగా. ఉద్యోగాలు వస్తానే రావట్లేదా? వస్తాయి, ఎక్కడైనా వస్తాయి. నేను అనేది ఏమంటున్నానంటే క్రీస్తు నామం పేరట జరుగుతున్న ప్రతి చోట, ప్రకటించబడుతున్న ప్రతి చోట దేవుడు పనిచేస్తాడు. అక్కడ ఆత్మదేవుడు కార్యాలు జరిగిస్తాడు. వాళ్ళ జీవితాలు, తన బిడ్డల జీవితాలను మేలు చేస్తూనే ఉంటాడు. ఆయన చేస్తాడా చేయడా? కానీ నేనేమన్నానంటే క్రీస్తులో ఉన్న రమ్యతను అనుభవిస్తున్న వారు ఉంటారు చూసారా, అది తక్కువ మంది. క్రీస్తులో ఉన్నటువంటి ఫలమును అనుభవిస్తున్న వారు చాలా తక్కువ మంది. ఈరోజు దేన్ని బట్టి చూజ్ చేసుకున్నారు సంఘాన్ని అంటే మిరాకిల్స్ని బట్టి చూజ్ చేసుకుంటారు. మన సంఘంలో మిరాకిల్ కొత్త కాదు. మన సంఘంలో అద్భుతాలేమి చెప్పండి. క్రీస్తుని వినే వారందరి జీవితంలో జరుగుతాయని చెప్తాను నేను. క్రీస్తుని వింటే చాలు అద్భుతాలే అద్భుతాలు చెప్తారు. అందరూ చెప్పే రోజు దగ్గర పడింది సాక్ష్యాలు. నేనేమన్నానంటే మీ జీవితంలో సాక్ష్యం ఆలస్యం అవుతుంది అని అంటే మీ జీవితంలో అద్భుతం ఆలస్యం అవుతుందంటే సింపుల్ వే నేను చెప్తున్నాను. ఒకటి, మీరు క్రీస్తుని వినడం మర్చిపోతున్నారు. అందరికీ జరిగినట్టుగా నీకు జరగడం దేవునికి ఇష్టం లేదు. అందరూ పొందుకున్న వేళ నువ్వు పొందుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీవు పొందుకునే మార్గం ఎలా ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే అది ఎలా ఉండాలంటే అది ఇప్పుడు ఒక మాట అడుగుతాను. కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందనుకున్న ఎవరికన్నా పెద్ద విషయంగా ఎవరైనా ప్రకటిస్తారా? అదే మన ఆదిలాబాద్ నుంచి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యింది అనుకో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది అనుకో, చెప్పుకుంటారా చెప్పుకోరా? ఏమంటారు చెప్పండి? పాపా మనోడే రా ఆదిలాబాదుడు, మన ఇంటి పక్కోడు అయితే ఇంకా గొప్పగా చెప్పుకుంటాం, మన ఊరోడైతే. అంటే ఒక పోస్టుకు వాల్యూ ఉంటుందా ఉండదా? అట్లానే నీ జీవితంలో జరిగే అద్భుతాన్ని కూడా అంత ప్రకటన చేయాలనుకుంటున్నాడు. కాబట్టి నీవు క్రీస్తులో ఉన్నదాన్ని పొందుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. జరుగుతాయి, మిరాకిల్స్ అనేవి జరుగుతాయి. మాట, యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారా లేదా? అందరిని బాగు చేశాడా, కొందరిని బాగు చేశాడా? అంటే ఇప్పుడు ఒక మాట, అందరూ వచ్చారా కొందరే వచ్చారా ఆయన దగ్గరికి రిటర్న్? అందరూ రాలేదు, కొందరే వచ్చారు కదా. అంటే ఇప్పుడు దేవుడికి ప్రభువుకు తెలియకుండా ఉంటుందా వాళ్ళు రారు అని? ప్రభువుకు వాళ్ళు రిటర్న్ రారు అని తెలియదా సంగతి? తెలియకుండా అయితే ఉండదు కదా, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కదా. అలాంటి వారి విషయంలో కూడా అద్భుతం చేస్తాడా చేయలేదా? చేస్తాడు, ఆయన చేస్తాడు. కానీ ఒక స్త్రీ ఉంది బైబిల్లో, ఆమె ఎవరు? ఒక స్త్రీ ఉంది బైబిల్, ఆమె ఎవరు? రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎప్పుడైతే ప్రభువును దూరం నుంచి పరిగెత్తుకుని వచ్చి ముట్టుకొని బాగుపడ్డదో, ఆమె జీవితంలో ఆమె బ్రతుకులు, ఆమె మార్గంలో ఆమెను పిలిచి నిలబెట్టి అందరి ముందు బాగుపడ్డదని ప్రకటించలేదా? చెప్పాలి, ప్రకటించలేదా? నేనేమన్నానంటే నీ దేవుడు ఎవరో నీ ద్వారా తెలియబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. అది ఎవరి జీవితంలో జరిగిద్దో తెలుసా? ఎవరి బ్రతుకుల్లో జరిగిద్దో తెలుసా? క్రీస్తునందు ఉన్న వర్తమానాన్ని పొందుకునే వారి జీవితంలో జరుగుతుంది అన్నమాట. లోకంలో నువ్వు సెర్చ్ చేయకు, లోకంలో నీకు ఏమి దొరకదు. చుట్టూ తిరిగి మళ్ళీ ఎక్కడ రావాలో అక్కడికే రావాలి. కాబట్టి ఇప్పుడే నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఎక్కడరా, ఇక్కడికి వచ్చేసావు అనుకో, నువ్వు ఏం పొందుకోవాలో అది పొందుకుంటావు. ఏ మార్గంలో నువ్వు వెళ్ళాలో ఆ మార్గంలో వెళ్తావు. నా మాట్లాడుతున్నా? ఎంతమంది వింటున్నారు వర్తమానం ఈరోజు? ఎంతమంది పొందుకుంటున్నారు నిజంగా? ఎస్. ఈ రాత్రి నేనేమన్నానంటే ప్రతి విషయంలో కూడా మీకంటూ గొప్ప ఆస్తిని ప్రభు సిద్ధపరిచాడు. మీకంటూ శ్రేష్టమైన భాగాన్ని ప్రభు సిద్ధపరిచాడు. మీ పట్ల దేవుడికి ఉన్నతమైన ఆలోచన ఉంది, ఒక శ్రేష్టమైన ఆలోచన ఉందన్నమాట. నేను ఒక మాట అడుగుతాను చూడండి. బండి రిపేర్కి ఇచ్చేటప్పుడు మెకానిక్ ఏం చెక్ చేస్తాడు చెప్పండి? ఫస్ట్ బండి స్టార్ట్ చేస్తాడు, సౌండ్ను బట్టి చెప్తాడు దీనికి ఏమైంది అని ఫస్ట్. తర్వాత ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసి చెప్తా అంటాడు.
ఫస్ట్ సౌండ్ చూసి ప్రాబ్లం చెప్పచ్చా చెప్పరాదా? నేనైతే చెప్తా. ఓకేనా? నేను మెకానిక్ కాదు కానీ చెప్తా. ఎందుకంటే అన్ని వాడినాయి అన్నీ కూడా సర్వీస్ అయిపోయిన బండ్లే కాబట్టి బండి ప్రాబ్లానికి ఎలా సౌండ్ బట్టి ప్రాబ్లం చెప్తాను నేను. మెకానిక్ చెప్తాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నువ్వు మాట్లాడే మాటల్ని బట్టి నీ పరిస్థితిని డిసైడ్ చేయొచ్చా చేయరాదా? చర్చికి వెళ్తున్నావా లేదా? వెళ్తున్నావు. ప్రార్థన చేస్తున్నావా లేదా? చేస్తున్నావు. ఉపవాసం ఉంటున్నావా లేదా? ఉంటున్నావు. బైబిల్ చదువుతున్నావా లేదా? వాక్యం వింటున్నావా? ఇవన్నీ చేస్తున్నా నువ్వు మాట్లాడుతున్న మాటలు విశ్వాస సంబంధమైనవి కాదనుకుందాం. గొడవలు పెట్టే మాటలు అనుకుందాం. గొడవల మధ్యలో ఉందనుకుందాం ఏదైనా సిచ్యువేషన్. అప్పుడు సింపుల్గా మీరు ఏమని చెప్తారు? ఈ బండికి ఏదో ప్రాబ్లం ఉందా లేదా? నేను అదే అంటున్నా, మీ బండి ప్రాబ్లంలో ఎలా పడుతుంది చెప్పండి? మీ మాటల్ని బట్టి పడుతుంది. అందుకే మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? మనము బహు జాగ్రత్తగా మాట్లాడగలగాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? బహు జాగ్రత్తగా మనం మాట్లాడగలగాలంటే మనకి ఏం కావాలి చెప్పండి? చెప్పరా? బహు జాగ్రత్తగా మాట్లాడాలా లేదా? మనం బహు జాగ్రత్తగా. కొంతమంది ఘనతలు కోరుకుంటారు, బహుమానాలు కోరుకుంటారు, నన్ను ఒక పొజిషన్లో అందరూ చూడాలని కోరుకుంటారు. ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతున్నాయి? సంఘాల్లో జరుగుతున్నాయి. వాస్తవంగా వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు కాదా? వాక్యం వినేవాళ్ళు కాదా? చర్చికి డైలీ వచ్చేవాళ్ళు కాదా? కానుకలు ఇచ్చేవారు కాదు? ఇవన్నీ చేసేవాళ్ళే. అయినప్పటికీ కూడా ఆ బండి ఎందుకు లోపంలో ఉందంటే ఆ బండి వినే వాక్యము, ఆ బండిలో పడే ఆయిల్, ఆ ఇంజన్ ఆయిల్ కరెక్ట్ లేదన్నమాట. అర్థమైంది నేను చెప్పింది అర్థమైందా? ఇంజన్ ఆయిల్ కరెక్ట్ ఉంటే బండి మంచిగా ఉంటుందా ఉండదా? అట్లా నేను ఏమన్నానంటే మీ జీవితంలో కూడా మీరు పొందుకునే వర్తమానం బాగుంటే మీరు మాట్లాడే మాటలు బాగుంటాయి. మీ మాటలను మీ జీవితాన్ని డిఫైన్ చేస్తాయి. మీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చుకోవచ్చు. మీరు మార్చుకోవచ్చా లేదా? చెప్పాలి. మీ బ్రతుకు ఎలా ఆశీర్వదించబడుతుంది చెప్పండి? మిమ్మల్ని ఎవరు దీవించాలి ఫస్ట్ అండి? క్రీస్తును. నేను ఒక మాట అడుగుతున్నాను, మిమ్మల్ని ఎవరు దీవించాలి? ఇప్పుడు ఒక మాట అడుగుతాను, లేవిని అబ్రహాము దీవిస్తాడా? అబ్రహామే లేవిని దీవిస్తాడా? ఒక మాట. ఇప్పుడు లేవి యాజకత్వం లేదా అహరోను యాజకత్వంలో అందరూ కూడా లేవి యాజకత్వం ద్వారా దీవించబడుతున్నారు. అందరూ దీవించబడుతున్నారు. ఎస్ సార్ నో? ఇప్పుడు మనము లేవి యాజకత్వం ద్వారా దీవించబడే క్రమంలో ఉన్న వాళ్ళమా? అబ్రహాము సంతానం కాబట్టి మెల్కీసెదెకు ద్వారా దీవించబడే వాళ్ళమా? మెల్కీసెదెకు ద్వారా కదా. అంటే ఇప్పుడు మనల్ని దీవించేవాడు ఈ లోకంలో లేనట్టే కదా, పరలోకంలో ఉన్నాడు తప్ప ఈ లోకంలో లేనట్టే కదా. సో ఇప్పుడు నువ్వు దీవించుకోవడం ప్రారంభించాలా లేదా? నిన్ను నీవు దీవించుకోవాలంటే ఏమని ఎంచుకోవాలి? ఫస్ట్ నేను ఒక యాజకుని అని ఎంచుకోవాలా, నేను ఒక రాజును అని ఎంచుకోవాలా. నువ్వు యాజకునివి రాజు అని ఎప్పుడు ఎంచుకోగలుగుతావు? నువ్వు క్రీస్తులో ఉన్నది వింటే కదా, క్రీస్తులో ఉన్న వర్తమానం పొందుకుంటే కదా. ఏమైపోయింది సంఘంలో ఇప్పటికేనంటే ఒక ఏమంటారు, యేసుప్రభు చేసిన అద్భుతాల గురించి రోజొక వారం చెప్పేసి ఈ అద్భుతం నీకు చేయబోతుండు ఆమేన్ అంటే అయిపోతుంది కదా. ఇక్కడ ఆగుతున్నాం మనం అందరం. ఇక్కడ కాదు మనం ఆగాల్సింది, ఇక్కడ కాదు మనం నిలబడాల్సింది. ఎక్కడైతే క్రీస్తులో ఏముంది తెలుసుకుంటూ సెర్చ్ చేస్తూ మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలన్నమాట. నా పాయింట్ అర్థమవుతుంది ఈరోజు? వింటున్నారా? నేర్చుకుంటున్నారా ఏమైనా? నేను అదే అంటా, మీరు క్రీస్తులో ఉన్న వాటిని పొందుకుంటున్నారా అని అంటున్నాను నేను. చర్చికి ఎందుకు వచ్చావమ్మా ఈరోజు? ఇంతకుముందు నేను చెప్పాను కదా, అవన్నిటి కోసం మనం రాలా. మన అప్పులు తీర్చుకోవడానికి చర్చిలో ఉన్న వాళ్ళు పరిచయం అయితే మన అప్పులు తీరాయి. చర్చిలో ఉన్న వాళ్ళతో సావాసం చేస్తే పెళ్ళిళ్ళు కావు. చర్చిలో ఉన్న వాళ్ళతో సావాసం చేస్తే బ్యాక్గ్రౌండ్ పెరగదు. చర్చిలో ఉన్న వాళ్ళతో సావాసం చేస్తే ఇంకేదో కలగదు. కానీ క్రీస్తును చూడడం ప్రారంభిస్తే అన్నీ కలుగుతాయి. నేను చెప్తున్న పెద్ద సంఘాలలో జరుగుతున్నటువంటి విషయాలని మీ ముందు పెట్టాను నేను. ఇవన్నీ కాదు మన జీవితం. మన జీవితం ఏంటి? మన బ్రతుకేంటి అంటే మనం ఏదైతే క్రీస్తులో ఉన్న వాటిని చూడడం ప్రారంభిస్తామో ఆ రోజు నుంచి మన బ్రతుకు మార్చబడుతుంది అన్నమాట.
54వ అధ్యాయంలో మనం చదివాం యెషయా గ్రంథంలో. చదవండి ఒకసారి. లాస్ట్ వీక్ ప్రభు చెప్పిన మాట మళ్ళా గుర్తు చేస్తాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం వింటున్నారా అండి? 11వ వచనం. హల్లెలూయా. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నీలాంఛనములతో నీ కట్టడాన్ని కడతాను అన్నాడు. నెక్స్ట్, నీలములతో నీకు పునాదులు వేస్తానన్నాడు. ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులు అన్నాడా? కింద సూర్యకాంతములతో నీ గుమ్మములను, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను ఏర్పరుస్తానన్నాడు. నీ కాంపౌండ్ వాళ్ళు ప్రశస్తమైనదే, నీ గుమ్మాలు ప్రశస్తమైనవే, నీ పునాదులు ప్రశస్తమైనవే, నీ గోడలు కూడా ప్రశస్తమైనవే. కడతానని చెప్పింది ఎవరు? ప్రభువా కాదా? కాబట్టి ఇప్పుడు కడతాను అన్న వారి మాట వినాలా, లేకపోతే లోకంలో వెతకాలా? మనం చెప్పాలి గట్టిగా. ఈరోజు మీకు వాక్యం ఎక్కుతుందా? తలకెక్కుతుందా? కాబట్టి ఈ ప్రాబ్లం పోవాలంటే ఏం చేయాలా? ఈ ప్రాబ్లం సొల్యూషన్ పోవాలంటే దోస్తులతో తిరగాలి. ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలంటే సినిమా చూడాలి. ఈ ప్రాబ్లం నుంచి కొంచెం రిలాక్స్ కావాలంటే టైం పాస్ చేయాలి. నేను అంటాను, రేపు ఉండదా సమస్య? రాత్రి ఉండదా సమస్య? 3 రోజుల తర్వాత ఉండదా సమస్య? ఒక ట్రిప్కి పోయినాం అనుకుందాం, రిలాక్స్ అవుదామని. ఒక గోవా ట్రిప్ వెళ్ళామనుకుందాం. గోవా ట్రిప్ ఎన్ని రోజులు ఉంటుందన్న? వారం ఉంటుంది. వారం తర్వాత సమస్య ఉండదా? గోవా ట్రిప్ వెళ్ళాను కాబట్టి ప్రభుదయ వల్ల ఆ సమస్య పోయిందని చెప్తాం మనం. రిలాక్స్ అవ్వడానికి పలానా చోటుకి వెళ్ళాను కాబట్టి ఆ సమస్య నుంచి విడిపించబడ్డానని చెప్పగలుగుతాం మనం? చెప్పాలా? ఇవి ఏవి లోకంలో ఉన్నవేవి నీకు రిలాక్సేషన్ ఇవ్వలేవు. టెంపరీ సొల్యూషన్ మాత్రమే ఇస్తాయి, టెంపరీ సమాధానం మాత్రమే ఇస్తాయి. కానీ క్రీస్తులో నువ్వు చూడడం ప్రారంభిస్తే దేన్నైనా పొందుకుంటావు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నారు అనుకో లోకంలో, జస్ట్ కమ్ అండ్ సిట్ ఇన్ ద చర్చ్, ఇట్స్ పాసిబుల్. లోకంలో ఇంపాసిబుల్, సంఘంలో పాసిబుల్. బికాస్ అక్కడ ఇంపాసిబిలిటీ చేసే వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ ఇంపాసిబిలిటీని పాసిబిలిటీ చేసే పర్సన్ ఉన్నాడు. దట్ నేమ్ ఈస్ జీసస్. యేసుక్రీస్తును మన నాయకుడు, యేసుక్రీస్తును మన అధ్యక్షుడు, యేసుక్రీస్తును మన కాపరి. ఆయన సమస్తాన్ని ఇంపాసిబిలిటీని పాసిబిలిటీగా మార్చే దేవుడుగా మనకున్నాడు. హల్లెలూయా. జస్ట్ అవైల్ హిమ్. ఆయనకు మీరు అవైలబుల్గా ఉండండి అంతే. నేను చెప్పాను కదా మీకు లోకంలో ఏం చెయ్యాలో తోచట్లేదండి. ఎక్కడ రావాలి చెప్పండి? ఇంకా మంచిగా చెప్తా, వింటారా? ఇంకా మంచిగా చెప్తా. న్యూ లైఫ్ ఇన్ రెడీమర్ చర్చ్కి రండి అని చెప్తున్నా. న్యూ లైఫ్ ఇన్ రెడీమర్ చర్చ్ అంటే జెర్మియా చెప్తున్న స్థలంలో, జెర్మియా వాక్యం బోధిస్తున్న స్థలంకి రండి. మీ పరిస్థితులు మార్చబడకపోతే అడిగిన్నారు. అర్థమైందా? నేను చెప్పింది అర్థమైందా? ఏం చెప్పినా చెప్పండి, మంచిగా చెప్పండి. ఏం చెప్పినా? మీకు ఏం చెయ్యాలో ఏం తోచట్లేని పరిస్థితులు కనుక ఉంటే, ఎలా ముందుకెళ్లాలో మీకు అర్థం కాకపోతే, ఆదిలాబాద్ పట్టణంలో న్యూ లైఫ్ ఇన్ రెడీమర్ చర్చ్ ఉంది. ఆ చర్చికి రండి. అక్కడ పాస్టర్ జెర్మియా ఉంటాడు, ప్రార్థన చేయించుకోండి. అంతేనా? ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే, ఇక్కడ ప్రకటించబడుతున్నది యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి ఇడికేంట్రా అహంకారం వచ్చిందని మీరు అనుకోవచ్చు, ఇడికేంట్రా గర్వం వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో. కానీ నేను చెప్తున్నాను, ఇది గర్వంతో అహంకారంతో చెప్తున్న మాట కాదు. నా దేవుడు ఎవరో తెలిసి మాట్లాడుతున్నా, నా ప్రభు ఎవరో ఎరిగి మాట్లాడుతున్నా, నా ప్రభు ఎవరో ఎట్టివాడో తెలుసుకొని మాట్లాడుతున్నాను. ఏలియా అంటాడు రాజుతోని, రాజా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నాను, ఆ జీవము కలిగిన యెహోవా జీవము తోడు 3.5 సంవత్సరాల వర్షము పడదు అంటాడు. అంతే. ఐ నో నాకు తెలుసు నా దేవుడు ఎవరో. నేను సేవిస్తున్న దేవుడు మీ బ్రతుకులను చూసి బాగు చేసే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ మీరు వచ్చి వర్తమానం విని వెళ్ళండి. ఈ వర్తమానం ద్వారా కలగకపోతే అప్పుడు నన్ను అడిగి చూడండి. కమ్ అండ్ సిట్ ఇన్ ద చర్చ్.
నేను అనేది ఏ చర్చ్? లైఫ్ ఇన్ రిడీమర్ చర్చ్. మన సంఘం పేరేం పేరు? న్యూ లైఫ్ ఇన్ రిడీమర్ చర్చ్ అన్నమాట. ఓకేనా? ఈ సంఘంలోనికి మీరు రండి. న్యూ లైఫ్ చర్చ్ అంటారా? ఖచ్చితంగా మీకు న్యూ లైఫ్ కలుగుతుంది. ఓకే, ఈ న్యూ లైఫ్ ఇన్ రిడీమర్ చర్చ్లో శ్రేష్టమైన కార్యాలు చూడడానికి ప్రభు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆదరణ లేక ఉన్నవారులారా రండి, మిమ్మల్ని కట్టబోతుండే ఆయన. నీలాంఛనంతో కడతాడు ఆయన. ఈ ఈ ఈ ప్రదేశం మామూలు ప్రదేశం కాదు. ఈ స్థలం మామూలు స్థలం కాదు. అందుకే మీరు ఒక వారం కూడా సన్నిధికి రావడం మీరు చేయకండి. ఒక వారం కూడా మీ సన్నిధికి రావడం మీరు చేయకండి. 7 o'clock పరిచయ ఆరాధన స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ ఎన్ని గంటలకు ఉండాలి? మీరు 7:50కే 6:50కే ఉండాలి. ఇక్కడ ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా మీరు కట్టబడడం ప్రారంభిస్తారు. పరిస్థితులన్నీ కూడా మీ జీవితంలో మెలేసుకొని చిక్కుల్లో ఉండి విప్పలేని పరిస్థితులు కూడా ఆయన విప్పుతాడు. వాక్యం ఇలా ఉంటుంది, బంధకములలో పడి ఉండి నిరీక్షణ లేని వారులారా నేను మీకు 2 అంతలుగా మేలు చేయబోతున్నాను అంటాడు జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో. ఆయన ఏమంటాడు చెప్పండి? బంధకములలో పడి ఉండి నిరీక్షణ లేని వారులారా రండి, మీకు 2 అంతల మేలు చేస్తానంటాడు ఆయన. ఇక్కడికి మీరు ఎందుకు వచ్చారని చెప్పినా రిస్టోరేషన్ పొందుకోవడానికి వచ్చాను అన్న. రిస్టోరేషన్ అంటే ఏంటి? పోగొట్టుకున్నది మాత్రం పొందుకోవడం కాదు, పోగొట్టుకున్న దానికి ఆయన వడ్డీతో సహా తిరిగిస్తాడు. ఆమేన్. ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. ఈజ్ అ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. అంతేకాదు, ఈజ్ అ గాడ్ ఆఫ్ కంపెన్సేషన్. అంటే తెలుసా, ఆయన పునరుద్ధరించే దేవుడు కాదు, మాత్రమే కాదు నష్టపరిహారాన్ని కూడా చెల్లించే దేవుడు. ఆమేన్, ఆమేన్. సంవత్సరం అయింది బ్రదర్ నష్టపోయిన ఒక విషయంలో అంటే నేను అంటున్నాను, మై గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ కంపెన్సేషన్. మై గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రిస్టోరేషన్. నన్ను రిస్టోర్ చేయడమే కాదు, నన్ను పునరుద్ధరించడమే కాదు, నాకు నష్టపరిహారాన్ని కూడా చెల్లిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? మీరు ఇక్కడికి వచ్చింది క్రీస్తును వినడానికి. సంఘములో మన వ్యవహారాలన్నీ కూడా క్రీస్తును ముడిపెట్టుకొని ఉండాలా, లోకాన్ని ముడిపెట్టుకొని ఉండకూడదు. అర్థమైందా? చెప్పింది అర్థమైంది? నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది చెప్పండి? ఎస్, నేను అంటున్నాను, మీరు సంఘానికి రాకపోవడం వల్ల లోకంలో ఉండి మీకు ఎంత ప్రాఫిట్ కలుగుతుందో నాకు తెలియదు, కానీ సంఘానికి రాకపోవడం వల్ల అంతే నష్టం కలుగుతుంది. ఒక దినం మీరు సమయాన్ని కేటాయించకపోతే బయట మీకు ఎంత నష్టం కలుగుతుందో నాకు తెలియదు, కానీ సంఘములో క్రీస్తుని వినకపోవడం వల్ల మీరు భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారు. ఏం పాడు చేసుకుంటున్నారు? పర్లేదులే ఆదివారం వెళ్ళకపోతే ఏమైతే, పర్లేదులే గురువారం వెళ్ళకపోతే. నో, నేను అనేది అది కాదు. అలాంటి డిసిషన్స్ మీకు రాకూడదు. అసలు వెళ్ళకపోతే అనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? ఏమవుతుంది అనే ఆలోచన మీకు ఎందుకు వస్తుంది? మీ దేవుడు ఎవరో తెలిస్తే మీరు అలాంటి పనులు చేయరుగా. అర్థమైంది నేను చెప్పింది? మీ దేవుడు ఎవరో తెలిస్తే అలాంటి పనులు చేస్తారా? చేయరుగా. మన్నా వాళ్ళకు ఎలా మారిందట? పచ్చి అనే విధంగా మారిందట. ఎందుకు? రోజు ఇచ్చేది. కానీ వాస్తవంగా గుర్తుపట్టాల్సింది ఏంటంటే అది దేవదూతలు తినే భోజనం. మనం సన్నిధిలో వింటున్న వాక్యము శ్రేష్టమైన పరలోక సంబంధమైన వర్తమానం. మన గత వారం చెప్పిన పరలోక సంబంధమైన ఈవి అనేది వాక్యంలో నుండి వస్తుందని చెప్పిన, అవునా కదా? వాక్యంలో అంటే మీరు వాక్యం వింటున్నారంటే ఇక్కడ పరసంబంధమైన విషయాలను బట్టి మీరు నడిపించబడ్డానికి సిద్ధపడి వస్తున్నట్టే కదా అర్థం. కాబట్టి వాక్యం విని చర్చికి రాలే కాబట్టి నేను చెప్తున్నాడు ఇట్లా, మీకు విషయం తెలియదు. జెర్మియా టార్గెట్ చేసి వాక్యం చెప్పాడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు నా కళ్ళ ముందు తప్పు చేసినా కూడా నెక్స్ట్ వీక్ వచ్చి మీరు నా కళ్ళ ముందు కనబడితే నువ్వు ఆ తప్పు చేసావని చెప్పి నేను ఇలా చెప్పను. నేను ఇలా చెప్పమని నాకు ఎక్కడ ఎవరు నేర్పించలే. ఎలా చెప్తానో అలా చెప్తాను. ఈ స్థలాన్ని మాత్రం నేను ఖచ్చితంగా ఉపయోగించుకుంటాను ప్రభు వర్తమానం చెప్పడానికి. ఈ స్థలంలో నిలబడి నేను ఖచ్చితంగా చెప్తాను ప్రభు వర్తమానం మాత్రమే. ఆత్మ ద్వారా మాత్రమే నిలబడి మాట్లాడతాను. నాకు తోచింది, నాకు అనిపించింది చెప్పే ప్రయత్నం నేను చేయను. కాబట్టి మీరు దర్జాగా ఉండొచ్చు. ఆమేన్. నేను వింటాను, చాలా వింటాను. వాటన్నిటిని ఇక్కడి నుంచి నేను ఖండించవచ్చు, కానీ నాకు అక్కర్లేదు. నా ప్రభు ఖండిస్తాడు. నా ప్రభు మీకు తెలియజేస్తాడు అన్ని విషయాలు. నా గురించి మాట్లాడే మాటలు కూడా మీరు వింటారు. అప్పుడప్పుడు విన్నప్పుడు మీకు బాధ అనిపిస్తుంది కావచ్చు,
లేదా కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నప్పుడు అరే జెర్మియా అవును నిజమే అయి ఉండొచ్చు అని మీరు అనుకుంటారు కావచ్చు. నేనేమన్నానంటే వాటిని ఖండించడానికి నా దగ్గర చాలా విషయాలు ఉంటాయి, కానీ నేను ఖండించకపోవడానికి ఒకటి రీజన్, నేను ఈ సమయాన్ని వర్తమానం చెప్పడానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నాను. వాటిని ఖండించి నా సమయాన్ని వృధా చేయదలుచుకోలేదు. అర్థమైందా? నా దేవుడు ఎవరనంటే నా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడు, బూడిదకు ప్రతిగా పూదండనిచ్చే దేవుడు, అవమానానికి ప్రతిగా రెండంతల ఘనత ఇచ్చే దేవుడు నా దేవుడు. నన్ను అవమానపరిచే వారి విషయంలో నాకు లెక్క లేదు. చెప్పండి, ఏం లేదు నాకు? నన్ను అవమానపరిచే వారి విషయంలో లెక్క లేదు. ఒకవేళ నా గురించి మీకు ఏమైనా వినిపించింది అనుకోండి, మీరు ఏం చేయాలి? చెవుల మీద అప్పుడప్పుడు రాలిపోయి వెంట్రుకలు పడతాయి, అవి దురద పెడతాయి ఇట్లా, తెలుసా? చెవుల మీద రాలిన వెంట్రుకలు పడితే ఏమవుతుంది చెప్పండి? చెవుల మీద రాలిపోయిన వెంట్రుకలు పడ్డాయి ఏమవుతుంది? మనకు దురద పెడ. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇట్లా అంటామా? ఇట్లనే అంటామా? ఎట్లా అంటాం చెప్పండి ఒకసారి? అట్లనే అనేయాలి అంతే ప్రతి మాట. కాబట్టి మీరు వింటున్న దేని గురించి చెప్పండి అంతే. ఇక్కడికి వచ్చి మీరు ఏం వినాలా? క్రీస్తే. మన నీతి ఎవరు? క్రీస్తే. మన జీవం ఎవరు? మనకున్నటువంటి భాగం ఎవరు? మన స్వాస్థ్యం ఎవరు? మరి ఇన్ని క్రీస్తు అయినప్పుడు మనం ఇంక వేరే ఎందుకు వినాలా? అర్థమైంది నేను చెప్పింది? క్రీస్తులో మీకు అన్నీ ఉన్నాయా, నాలో మీకు అన్నీ ఉన్నాయా? నా గురించి వేరే వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళ దగ్గర ఏం లేదన్నట్టు అర్థం. క్రీస్తుని గురించి ఉపదేశం లేదు కాబట్టి నన్ను వాడేసుకొని చెప్పాల్సిన అని చెప్పేస్తారు. అదే నేను అంటున్నాను, మీరు క్రీస్తుని గురించి వినడం ప్రారంభించారనుకో, అవన్నీ మీకు లెక్కలోకి వస్తాయా? అవుగా. నేను వినకుండా ఉంటాను వేరే విషయాలు, వాటిని నేను ఎందుకు పట్టించుకోను? నా క్రీస్తుని గురించి సందేశం సరిపోతుంది. కాబట్టి మీరు తృప్తిపరచబడితే మీ జీవితాలు వెలిగించబడతాయి. మీరు తృప్తి లేకుండా బతకద్దు అని చెప్పడానికి ఈ విషయం చెప్తున్నా. మీరు ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? తృప్తిగా. వాక్యం వింటున్నప్పుడు తృప్తిగా వినాలి. వాక్యం విని అమ్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మీరు వినగలుగుతారు తెలుసా? ఏదో ఆలోచన పెట్టుకోకుండా వాక్యం వింటే మీరు తృప్తిపరచబడతారు. మీరు తృప్తిపరచబడకుండా మీరు ముందుకెళ్తే మీరు ఏది పొందుకోరు. మీరు వాక్యము చేత తృప్తిపరచబడితే మీరు తృప్తి పొందడానికి, మీరు సంతృప్తి పొందడానికి దేవుడు అన్నీ ఇస్తాడు. చూడండి ఒకసారి ఆ మాట చదివి ముగిద్దాం. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. మంచిగా గట్టిగా చదవనా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. అనండి ఒకసారి. ఏమైంది చెప్పండి? గొప్ప. మళ్ళీ చెప్పండి. సంతుష్టి ఉంటే లాభం ఉంటుందా ఉండదా? ఎక్కడ సంతృష్టి ఉండాలి? ఫస్ట్ మనకు దైవ సన్నిధిలో సంతృప్తి ఉండాలి కదా. దైవ సన్నిధిలో సంతృప్తి లేకపోతే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడు అంటే నాకు నచ్చదు అనుకుందాం, లేదంటే బాబాయ్కి నచ్చదు అనుకుందాం. ఇప్పుడు నేను తమ్ముడిని ఫుల్ తిట్టిన అనుకో, ఎవరు సాటిస్ఫై అవుతారు ఇక్కడ? మీరు సాటిస్ఫై అవుతారు. దానివల్ల మీకు మేలు కలుగుతుందా? నేను ఆ సంతృప్తి అంటలేను. క్రీస్తుని వినడం వల్ల మనకు సంతృప్తి కలుగుతుంది తెలుసా? క్రీస్తుని వినడం వల్ల మనకు సంతృప్తి కలుగుతుంది. అబ్బా దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు అని కనుక మీరు వెళ్ళండి, వారం తిరగకుండానే మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. వారం తిరగకుండానే గొప్ప కార్యాన్ని మీరు చూస్తారు. కానీ చర్చికి వచ్చి కూడా విన్నానులే, వెళ్ళానులే, సమయం అయిపోయింది, అది ఇవన్నీ మీరు చేసినంత కాలం మీ జీవితంలో మీరు ఏం చూడలేరు చెప్పండి? సంతుష్టి సహితమైన దైవ భక్తుల నుండి కలిగే లాభాన్ని పొందుకోలేరు. అర్థమైందా? నేను చెప్పింది చెప్పండి. సంతుష్టి సహితమైన దైవ భక్తిలో నాకు లాభం ఉంది. నేను చర్చికి ఎందుకు రమ్మంటా తెలుసా? మిమ్మల్ని చర్చికి ఎందుకు రమ్మంటా తెలుసా? మీరు లాభం కోసం రండి అంటున్నా నేను. చర్చికి లాభం కోసం రావాలన్నా? చర్చికి ఎందుకు రావాలి చెప్పండి? మళ్ళీ గట్టిగా చెప్పండి. మీకు ఏం లాభం? చర్చికి వెళ్తే లాభం ఉండాలా ఉండకూడదా?
చర్చికి వెళ్ళే లాభం కోసం ఎట్లా వెళ్తాం పాస్టర్ గారు? చర్చికి వెళ్తే ప్రార్థన చేయడానికి, చర్చికి వెళ్తే ఆరాధన చేయడానికి, చర్చికి వెళ్తే కానుకలు ఇవ్వడానికి, చర్చికి వెళ్తే ఇంకోటి చేయడానికి, చర్చికి వెళ్తే ఇంకోటి చేయడానికి వెళ్తున్నాం. నేనెందుకు చెప్పండి, నేనెందుకు లాభం కోసం వస్తానంటే? నేనంటున్నాను లాభం కోసమే రండి అంటున్నా. చర్చికి ఎందుకు రావాలి చెప్పండి? లాభంలో కూడా చేంజ్ చేస్తారు. నువ్వు పాడే పాటల కంటే దేవదూతలు పాడుతున్నారు. పరిశుద్ధుడు 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 అని నిత్యము దూతలచే కొనియాడబడుచున్న నా యేసయ్యా. అవునా? ఆయన ఎవరి చేత కొనియాడబడుతుండు చెప్పాలా? దేవతలు వాడతలేరా? మళ్ళీ వచ్చి నేను కూడా అదే పాట అల్లెలూయా స్తుతి మహిమ పాడి వెళ్ళిపోతా అంటే ఎందుకు సంఘానికి రావడం? నేను ఎందుకు వచ్చాను సంఘానికి? లాభం కోసమే వచ్చాను. ఏంటి నీకు లాభం? మళ్ళీ క్రీస్తులో ఉన్న వాటిని పొందుకోవడానికి వచ్చిన ఈ లాభం లోక సంబంధమైన లాభమా, హెవెన్లీ ప్రాఫిటా? హెవెన్లీ ప్రాఫిట్ అంటే పరలోక సంబంధమైన లాభం. కాబట్టి ఈ రాత్రి నువ్వు పరలోక సంబంధమైన లాభాన్ని కనుక చూసుకొని వస్తే తిరుగుండదు అంటున్నా. ఒక మాట అడుగుతాను, సంఘాన్ని మానేసి ఒక స్థలానికి వెళ్ళావు అనుకుందాం. ఒక స్థలానికి వెళ్ళావంటే అక్కడ నీకు ఏదైనా కలుగుతుందని వెళ్ళావా లేదా? మీన్స్ ఒక పనికి వెళ్ళాం, పనికి వెళ్తే ఎంత వస్తుంది ఆ రోజు? 500 వస్తుంది. కాబట్టి పనికి వెళ్ళకపోతే 500 లాస్ అవుతామని వెళ్తావా లేదా? అంటే అక్కడ నువ్వు ఎందుకు వెళ్ళావు? లాభం కోసం. ఇప్పుడు నువ్వు నీ పనులన్నీ మానేసుకొని చర్చికి వచ్చావా లేదా? ఎన్ని గంటలు ఉంటున్నావు? 2 గంటలు ఉంటున్నావు అనుకుందాం. ఈ 2 గంటల్లో నువ్వు లాభాన్ని పొందుకోవాలా పొందుకోవద్దా? నేను అనేది అది. ఇది రాంగ్ అంటారా రైట్ అంటారా నాకు తెలియదు మీరు, కానీ రైట్ అని నేను అంటా. దీన్ని మీరు ఏకీభవించిన నష్టం ఏకీభవించకపోతే నష్టం. ఏకీభవించడం మాత్రం సూపర్, మీదంతా తిరిగే ఉండదు. మీకు నాతో ఏకీభవించిన 2 చేతుల పైకి ఎత్తండి. హల్లెలూయా. లాభం అన్నాడు ఒకసారి. క్రీస్తులో నాకేముంది? లాభం ఉంది. క్రీస్తులో నాకేముంది? క్రీస్తులో నాకేముంది? క్రీస్తులో నాకేముంది? లోకంలో నాకేముంది? నష్టం. లోకంలో నాకేముంది? నష్టమే. వాక్యం ఇలా ఉంటుంది, నేను మీకు శాంతిని ఇవ్వాలనుకుంటున్నాను, అది లోకం ఇచ్చినటువంటి శాంతి అసలే కాదు. మీకు పీస్, అది లోకమునకు విరోధమైన పీస్. కానీ లోకములో ఉన్న వాళ్ళకంటే దర్జాగా బతికే పీస్ అన్నమాట. మీరు ఎందుకు స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవుతారు చెప్పండి? మీకు ఏం లేదని అంటారు అప్పుడు? పీస్ లేదరా నాకు, సమాధానం లేదరా నాకు, శాంతి లేదరా నాకు అంటాడు. కానీ యోహాను సువార్త 17వ అధ్యాయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను అంటాడు. ఏమంటాడు ఆయన? లోకం ఇచ్చినటువంటి శాంతి కాదది, ప్రభు ఇచ్చే శాంతి కొరకు మీరు ఇక్కడికి వచ్చారు. కాబట్టి నేనేమన్నంటే, ఎమర్జెన్సీ నీడ్స్ ఉంటాయి, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని సర్టన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ టైంలో బెడ్ మీద ఉండి కూడా రాలేదు కదా చర్చికి. అలాంటప్పుడు నువ్వు చర్చికి బెడ్ మీద ఉన్న బెడ్ తీసుకొని రా అని చెప్పేంత మూర్ఖుని ఏం కాదు నేను. అర్థమైందా? అలాంటి మూర్ఖుని. కానీ నేనేం చెప్తున్నానంటే, మీరు అమర్యాదగా లేకపోతే జనరల్గా నేను పర్లేదు వెళ్ళకుంటే ఏమవుతుందిలే అని చెప్పి మానేసినా అనుకోకూడదు అని చెప్తున్నాను అంతే. కొంతమంది ఉంటారా రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కొందరు అప్పుడప్పుడు కొంత మిస్ అవుతూ ఉంటారు. ఎందుకు మిస్ అవుతారు? వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంటే మిస్ అవుతారు చెప్పండి? మ్యాక్సిమం రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. బాబు మీరు ఎప్పుడు రాగలేదు అనుకో, ఏ ప్రాబ్లం ఉంటారు చెప్పండి? హెల్త్ ప్రాబ్లం మ్యాక్సిమం 100% అదే ఉంటుంది. ఇంకా వేరే ఏమైనా ఉంటుందా? పోకుంటే ఏమవుతుందని ఎప్పుడు లేరు మీరు. అట్లా హెల్త్ ప్రాబ్లం ఉండి కొంచెం సరే పర్లేదు. కానీ నేనేమన్నానంటే, ప్రభు మాట్లాడతాడని తెలిసి, వాక్యం వస్తే బాగుపడతామని తెలిసి ప్రభు సన్నిధికి మనం రాలేకపోతున్నామని అంటే ఫస్ట్ మనల్ని ప్రభు ఎందుకు దీవించాలో చెప్పండి. అంటే ప్రభుకి మనం ఏమి ఇచ్చామన్నట్టు? ఆప్షన్ ఇచ్చినావు. సో ఇప్పుడు నువ్వు తీసుకోవాల్సిన ఆప్షనా, ప్రభు నీకు ఇవ్వాలని ఆప్షన్ ఎవరికి ఇవ్వాలా? మనకు ప్రభు ఇచ్చాడు. నువ్వు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరకు వస్తా. నువ్వు నా దగ్గర రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా. నువ్వు నా దగ్గర రా, నీ బంధకాల నుంచి విడిపిస్తాను. నువ్వు నా దగ్గర రా, నీకు 2 మేలు చేస్తాను. నువ్వు నా దగ్గర రా, నీకు డబుల్ పోర్షన్ ఇస్తాను. నువ్వు నా దగ్గర రా, నేను అన్ని విషయాల్లో సెట్ చేస్తాను ప్రభు అంటే నువ్వేమంటావు? సెట్ ట్రైగా వద్దానులే అంటే ఆప్షన్ నువ్వు తీసుకుంటున్నావా, ఆప్షన్ నువ్వు దేవుడికి ఇస్తున్నావా? అర్థమైంది నేను చెప్పింది?
నేనేమంటే ప్రతి విషయాన్ని కూడా నువ్వు వాడుకోగలుగుతున్నావు అని అంటే ఖచ్చితంగా ప్రభు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరు కానీ మేబీ వర్తమానం ఎందుకు ఇస్తున్నా నాకు తెలియదు, కానీ నేను చెప్తున్నాను ఈ విషయాల గురించి ఎందుకు చెప్తున్నా నాకు తెలియదు. ప్రభు చెప్పిస్తున్న మాట మీకు చెప్తున్నాను. మీరు ఖచ్చితంగా ప్రభు సన్నిధికి ఎలాంటి ఆశతో రావాలో చెప్తున్నాను. ఆ క్రమంలో ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అంతే. ఒక ఆశ మనకు ఉండాలి. దేని కొరకు రావాలో చెప్పండి ప్రభు సన్నిధికి? లాభం కోసం. వెరీ గుడ్. ఎందుకోసం రావాలా? సండే రోజున వెళ్ళాను దేవునికి లాభం. ఎంత లాభం అంటే నీ బ్రతుక్కు సరిపోయే అంత లాభం. ప్రభుని ఆదివారం చర్చికి వచ్చి కూడా ఏం ప్రయోజనం ప్రభువా? అరే నువ్వు ఈ న్యూ లైఫ్ ఇన్ రెడీమా చర్చికి వచ్చి నువ్వు లాభం లేకుండా పోవని నేను చెప్తున్నప్పుడు నువ్వు రావాలా లేదా? చెప్పాలి గట్టిగా. న్యూ లైఫ్ ఇన్ రెడీమా చర్చికి వచ్చి నువ్వు లాభం లేకుండా పోవు అని చెప్పినప్పుడు మీరు ఏం చేయాలా? నాకంటే ముందే రావాలి. నేను ఎప్పుడు వస్తా తెలుసా? 6:30కి వస్తా. మీరు ఎప్పుడు రావాలా? పర్లేదు, 5:50 6:50కి వచ్చినా పర్లేదు. ఎస్ సార్ నువ్వు అర్థమైందని చెప్పింది. అంటే మీరు ప్రభువుకు ఎంత మర్యాదిస్తున్నారనేది ఇంపార్టెంట్. మీరు ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు విన్నా, ఏం చేసినా మీరు విధేయత చూపిస్తేనే బాగుపడతారు. సబ్మిషనే మన జీవితాన్ని గెలిపిస్తుంది. చెప్పండి, ఏం చేస్తుంది మన జీవితాన్ని? సబ్మిషన్ అంటే ఏంటి? ఆయన మాటకు విధేయత చూపెట్టడమే మన జీవితాన్ని వెలిగిస్తుంది. సో మీరు అందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? క్రీస్తును వినడానికి. క్రీస్తును విని మీరు కట్టబడతారు. ఎలా కట్టబడతారు చెప్పండి వాక్యం? మీ పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మీ పిల్లలు విశ్రాంతిలో ఉండాలని మీరు కోరుకుంటే, నీలాంజనముల చేత మీరు కట్టబడాలని కోరుకుంటే, కమ్ ఇన్ టు ది చర్చ్. ఎక్కడ రండి చెప్పండి? కమ్ ఇన్ టు ది చర్చ్. పట్టణంలో ప్రకటిస్తున్న వర్తమానం ఇది. ఈ పట్టణం దీవించబడ్డానికి మనం ప్రకటిస్తున్న వర్తమానం ఇది. ఇక్కడ క్రీస్తును గూర్చి మనం ప్రకటిస్తున్నాం. ఈ ప్రకటన మన అందరి జీవితాలు వెలిగించునుగాక. మన బ్రతుకుల్లో గొప్ప స్వాతంత్రాన్ని కలగజేయునుగాక. మన బ్రతుకుల్లో గొప్ప రూపాంతరత కలగజేయునుగాక. క్రీస్తును చూసే కనులు మనకు దయచేయబడునుగాక. ప్రార్థన చేద్దాం. లెట్ us pray. దయగలిగిన తండ్రి, మీకు స్తోత్రం. ఈ రాత్రి మీ ప్రశస్తమైన హస్తం మాకు తోడై ఉండి మీరు ఇచ్చిన మాటల చేత, వర్తమానం చేత మేము నింపబడ్డాం. నీ సన్నిధికి ఎటువంటి యాటిట్యూడ్తో రావాలో, ఎలాంటి మనస్సుతో రావాలో, ఎలాంటి ఆలోచనతో రావాలో మాకు తెలియజేశారు. నీ సన్నిధికి వచ్చి నష్టపోయినాడు ఎవడు లేడు. నీ సన్నిధిలో మాకు ఎలాంటి లాభం ఉందో మాకు తెలియజేస్తాం. అట్టి లాభానికి మేము అందరం వారసులమై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వారం అంతా కూడా గొప్ప లాభము చేత నింపబడి నీ సన్నిధిలో సాక్షుల మగుదుముగా ప్రకటిస్తున్నాం. అయ్యా, నీలాంజనముల చేత మేము కట్టబోటకు మమ్మల్ని పిలిచినందుకు స్తుతిస్తూ మా రక్షకుడని యేసు ప్రభునామమున స్తుతించి ముందు కొనసాగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం మోకరిద్దాం. మోకరించి